హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ యువర్ టాపిక్ ఈస్ నియర్ వాలెట్. హార్ట్ టోకెన్ అయితే మైనింగ్ అయితే చేస్తున్నాను డైలీ. సో దీంట్లో మనకి హార్ట్ పాడ్ అయితే వచ్చింది. అంటే మనం నియర్ కాయిన్ అయితే బై చేసేసి ఇక్కడైతే మనం కాయిన్ అయితే హోల్డ్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు ఓకే, ఇంతకుముందు మీకు నియర్ కాయిన్ ఎలా యాడ్ చేయాలో చెప్పాను. బట్ ఇక్కడ ఏంటంటే ఓకేఎక్స్ యాప్ అయితే బ్యాన్ అయిపోయింది. ఇంతకు మనం ఓకేఎక్స్లో ఉన్నాం, బట్ ఇప్పుడైతే బైబిట్లో తీసుకుంటున్నాం. ఎందుకంటే బైబిక్స్, బింగెక్స్, ఎంఎస్సి గ్లోబల్లో కొంచెం ఫీ అయితే ఎక్కువ ఉంది. బింగెక్స్లో కొంచెం లో ఫీ ఉంది, బట్ ప్రజెంట్ అయితే వర్క్ అయితే అవ్వట్లేదు. అందుకే బైబిట్లో కూడా కొంచెం ప్రాబ్లం ఉంది, బట్ అయినా కూడా ట్రై చేద్దాం. అంటే హెవీ ట్రాన్సాక్షన్ అయితే నడుస్తున్నాయి. ఫీ అయితే 5 రూపీస్ ఉంది, బట్ ఏంటంటే మినిమం 120 రూపీస్ అలా ఉంటే అయిపోతుంది. మినిమం 200 రూపీస్ మీరు ట్రాన్సాక్షన్ చేస్తే చాలు. సో గాయ్స్, ఇక్కడ మనం ఏం చేయండి, ఇంకా జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ నియర్ కాయిన్ ఎలా యాడ్ చేయాలి ఇప్పుడు మళ్ళీ చూడండి. ఈ వీడియోలో ఏంటంటే ఓకేస్ బ్యాన్ అయిపోయింది కాబట్టి ఈ వీడియో లైట్ తీసుకుని ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీకు టెలిగ్రామ్ సెర్చ్లో మీరు నియర్ అని కొడితే మీకు ఈ విధంగా వస్తుంది. నియర్ వాలెట్ మైన్ హార్ట్ అయితే కొట్టండి. ఇక్కడ క్లైమ్ నవ్ అని మీకు వస్తుంది. అంటే ఇంత మీకు మైనింగ్ చేయకపోతే క్లైమ్ నవ్ వస్తుంది. దీనిపై క్లిక్ చేసేసి మీరు స్టోరేజ్లో వచ్చేయండి. స్టోరేజ్ వచ్చేసి మీకు క్లైమ్ హార్ట్ అయితే వస్తుంది. ఎవరీ 2 అవర్స్కి. ఎవరీ 2 అవర్స్ వచ్చి మీరు క్లైమ్ అయితే వేసుకోండి. నేను 15 కాయిన్స్ అయితే ఏం చేశాను. సో మీరు ఎక్కువ రిఫర్ చేసుకోండి. ఇంత మనం నియర్ కాయిన్ అయితే యాడ్ చేసాం. సో నియర్ కాయిన్ యాడ్ చేసిన తర్వాతనే మనం ఈ లాంచ్ ప్యాడ్లో అయితే యాడ్ చేస్తాం. ఇప్పుడు నియర్ కాయిన్ మన కాడ ఉంది, బట్ ఎందుకంటే ఇప్పుడు మీకు హార్ట్ టోకెన్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను మళ్ళీ తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు స్టోరేజ్లో వెళ్ళండి దాదా. ఇక్కడ మనం డి యాప్స్ అని ఉంది కదా, దీంట్లో వెళ్ళండి. ఇక్కడ మనకి హార్ట్ ప్యాడ్, నియర్ వాలెట్ హార్ట్ ప్యాడ్ అయితే వస్తుంది. ఇక్కడ హ్యూమన్ టోకెన్ అయితే మనకైతే ఇస్తున్నారు. అంటే మనం బై చేయాలి. ఇక్కడ చూడండి, టోకెన్ సేల్ ప్రైస్ 0.1 హార్ట్ టోకెన్. అలాగే టోటల్ ప్రైస్ ఇక్కడ వచ్చేసి సో 5 లాక్ అయితే ఉంది. పూల్ సైజ్ వచ్చేసి అలొకేటెడ్ వచ్చేసి 5 లాక్ 100% అయితే ఇస్తున్నారు మనకి. మనం 75 ఉమెన్ టోకెన్ అయితే మనం ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు. బ్లాక్ చైన్, ఈటీహెచ్ అండ్ నియర్లో అంటే మనం పేరింగ్ తీసుకోవచ్చు ఇక్కడ విమానంలో. అంటే ఇది ప్రీసేల్ అనమాట. మనం అన్ని ఎక్స్చేంజ్లో ప్రీసేల్ నడుస్తుంది. ఏ డ్రాప్లో కానీ, ఎక్స్చేంజ్లో కానీ, అండ్ బ్యాలెన్స్ లాంచ్ ప్యాడ్లో కానీ మనకి ఇలాంటి ఆఫర్లు అయితే వస్తుంటాయి. ఈ ఆఫర్లు మనం పార్టిసిపేట్ చేస్తే ఇప్పుడు లాంచ్ అయిన తర్వాత ఇప్పుడు మన ప్రీసేల్ అంటే ఏంది అంటే మనం కాయిన్ ప్రైస్ మనకు తెలియదు. ఇప్పుడు దానికన్నా ముందే మన కాయిన్స్ అయితే మనకి బై చేసుకోవడానికి ఛార్జ్ ఇస్తారు. ఒకవేళ మనకి లాంచ్ అయిన తర్వాత ప్రైస్ హై ఉంటే మనకి ప్రాఫిట్ అయితే వస్తుంది. సో ఇక్కడ 75 హ్యూమన్ టోకెన్ అయితే బై చేయొచ్చు, బట్ హై ప్రైస్ ఉంది. నేను చెప్తాను ఎంత వాల్యూ కూడా. ఎక్స్ప్లోర్ పైన క్లిక్ చేస్తే హగ్ బెన్ డాగ్ ఏ డ్రాప్ ఫర్ ఉమెన్ ట్రేడర్స్. అంటే ఇక్కడ మనకి ఉమెన్ ట్రేడింగ్ చేసిన వాళ్ళకి ఇక్కడ బెన్ డాగ్ ఏ డ్రాప్ అయితే ఇస్తారని చెప్తున్నారు. సో ఇక్కడ కిందకైతే వచ్చి చెప్తాను. సో ఇక్కడ రిఫర్ చేసిన వాళ్ళ దాన్ని బట్టి అయితే ఉంటుంది. మీకు 1 రిఫర్ చేసిన వాళ్ళకైతే 5 ఉమెన్ టోకెన్ అయితే బై చేసే ప్రాసెస్ ఉంది. అండ్ 5 రిఫర్ చేసే వాళ్ళకి ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ లిమిట్ అయితే ఉంటుంది. అదొకటి చూసుకొని మీరు. దానికన్నా ముందు ఫస్ట్ మీకు నియర్ కాయిన్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను నియర్ కాయిన్ అయితే క్లియర్ అయితే చేస్తాను. ఇక్కడ బ్యాక్ అయితే వచ్చింది. ఇక్కడ నియర్ కాయిన్ అంటే ఇక్కడ కాపీ అడ్రస్ ఉంది, దీన్ని అయితే కాపీ చేసుకోండి. లేకపోతే అలా కాకుండా ఇక్కడ బార్ కోడ్ ఉందిగా, ఇది కూడా సేమ్ కోడ్ ఉంటుంది. ఇది కూడా కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు బైబిట్ యాప్లో అయితే వెళ్ళిపోండి. ఇక్కడ బైబిట్ యాప్లో మీరు ఏం చేయండి, ఇక్కడ మీ ఇక్కడ బైనాన్స్ ఉన్న ఏ ఎక్స్చేంజ్లో మీ ఇక్కడ టీఆర్ఎక్స్ ఏమైనా ఉంటే నాకు అక్కడ ప్రజెంట్ అయితే చూడండి. బైనాన్స్లో ఒక $2 అవుతుంది. నేను బైనాన్స్ యాప్ అయితే ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూడండి, $2 వర్త్ గల యూఎస్డిటీ అయితే మీరు తీసుకోండి. ఓకేనా, ఈ ప్రాసెస్ చేసే వరకు తీసుకోండి. దీన్ని ఏం చేయండి, ఫండింగ్లో ఉంది కాబట్టి దీన్ని ట్రేడ్లో స్పాట్లో తీసుకెళ్ళండి. ఎందుకంటే ట్రేడ్ చేయాలి కాబట్టి మీరు తీసుకుంటే డైరెక్ట్ టీఆర్ తీసుకోండి. మళ్ళీ ఈ ప్రాసెస్ మీకు డిఫికల్ట్ అయితే ఉండొచ్చు. ఇక్కడ స్పాట్లో తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేయండి, ఓకే చేయండి. స్పాట్లో వెళ్ళిపోతుంది. స్పాట్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇప్పుడు ట్రేడ్లో వెళ్ళేసి మీరు వచ్చిన యూఎస్డిటీ అంటే మీరు టీఆర్ఎక్స్లో అయితే ట్రేడ్ అయితే చేసుకోవాలి. ఏ కాయిన్ ఉన్నా టీఆర్ఎక్స్లో ట్రేడ్ చేసుకోండి. ఇక బై టీఆర్ఎక్స్ అయితే ట్రై కన్వర్ట్ అయితే చేయండి. ఎందుకంటే మినిమం $5 ఉంటుంది కాబట్టి యూఎస్డిటీ టీఆర్ఎక్స్ అయితే మీకు ప్రివ్యూ కన్వర్టేషన్ అయితే కన్వర్ట్ అయితే చేసేయండి. సో ఇక్కడ ఏంటంటే కన్వర్ట్ చేస్తే మనకి ఏమైనా నో ఫీ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఏమైనా బ్యాక్ అయితే వచ్చింది. కన్వర్జేషన్ అయిపోయిన తర్వాత మీరు చెక్ చేసుకోండి. నాకు ఆటోమేటిక్ వచ్చింది, బట్ మనం ఏ పేరింగ్ పెడితే ఆటోమేటిక్ వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. ఇక పేజ్ రిప్లేస్ చేయండి. టీఆర్ఎక్స్ అయితే వచ్చింది. ఇక్కడ ఏం చేయండి, కింద విత్డ్రా పైన క్లిక్ చేసేసి సెండ్ వాయా క్రిప్టో నెట్వర్క్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నెట్వర్క్ వచ్చేసి మనం ఇక్కడ ట్రాన్ TRC20 పెట్టండి. ఓకేనా, ఇక్కడ ట్రాన్ TRC20 పెట్టేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి, సింపుల్గా బైబిట్ యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు సింపుల్గా అసెట్లో వచ్చేసిన తర్వాత డిపాజిట్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు డిపాజిట్ క్రిప్టోలో వెళ్ళండి. అండ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి టీఆర్ఎక్స్ సెర్చ్లో టీఆర్ఎక్స్ అది కొట్టండి. టీఆర్ఎస్ ట్రాన్ అయితే వచ్చింది. ఇక్కడ TRC20 ఒకటే ఉంటుంది. దీని అడ్రస్ మీరు కింద కాపీ అయితే వేసుకోండి. ఓకేనా,
నేను ఇక్కడ కింద కాపీ చేసుకున్నాను. ఇక్కడ కాపీ చేసుకున్న తర్వాత అడ్రస్ ఇక్కడ ఇచ్చేయండి. ఇక్కడ మ్యాక్సిమం పెట్టేయండి. మ్యాక్సిమం 1 ఫీ అయితే అలా ఉంటుంది. 5 or 10 రూపీస్ ఫీ అయితే ఉంటుంది, ఎక్కువ అయితే ఏమి ఉండదు. కన్ఫర్మ్ చేసేసి మీరు మీ ఈమెయిల్ అండ్ అథెంటికేషన్ యాప్ అయితే పెట్టుకుంటారు, ఓటీపీ ఇచ్చేసి మీరు సబ్మిట్ అయితే చేసేయండి. సో గైస్ మీ ఇక్కడ TRX అయితే కొంచెం టైం తీసుకొని వచ్చేస్తాం బైనాన్స్ నుంచి. ఇక్కడ అడ్రస్ అయితే కట్ ఇచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయండి, మీరు ఇక్కడ TRSని మీరు ట్రేడ్లో వెళ్ళండి. ట్రేడ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ TRSని మీరు కొంచెం అవుతుంది లేదు, కొంచెం డౌట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మినిమం $5 ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు సేల్ అయితే కొట్టాలి. సేల్ ఇక్కడ 100% పెట్టేసి సేల్ TRX అయితే కొట్టండి. మ్యాక్సిమం అయితే అయిపోయింది. ఇక్కడ అసెట్లో వచ్చేయండి తర్వాత స్పాట్లో వెళ్ళండి. మళ్ళీ మీ ఇక్కడ వచ్చిన యూజిట్ అయితే ఉంటుంది. దీని అయితే ఏం చేయాలి, మీరు మళ్ళీ నియర్ని అయితే బై అయితే చేయాలి. ఇక్కడ దీంట్లో అంత లిమిట్ అయితే నో ప్రాబ్లం, అంటే మినిమం అంతే చేయాలనేది అయితే ఏం లేదు. నియర్ యూజిట్ అయితే మీరు బై చేయండి. వెయిట్ చేయండి. ఇక్కడ ఏం చేయండి గైస్, నియర్/యూజిట్ అయితే పెట్టండి స్పాట్లో పెట్టిన తర్వాత మరి చెక్ చేసుకోండి స్పాట్లో ఉందా లేదో. ఇప్పుడు బై అయితే చేయాలి. 100% పెట్టండి. 0.27 నియర్ అయితే వస్తుంది. $7 ఉంది కాబట్టి 0.27 వస్తుంది. బై నియర్ అయితే చేస్తున్నాం. నియర్ అయితే బై అయితే అయిపోయింది. సో ఇక్కడ ఏం చేయండి, స్పాట్లో మీ ఇక్కడ కొంచెం రీప్రెస్ చేయండి. నియర్ అయితే యాడ్ అయిపోతుంది. కొద్దిసేపు వెయిట్ చేయండి. సో గైస్ నేను లిమిట్లో పెట్టాను. దీన్ని ఏం చేయండి, మీరు మార్కెట్లో పెట్టండి. ఓకేనా, మార్కెట్లో పెడితే మీకు మనకైతే ఇక్కడ 100% పెట్టండి. బై నియర్ అయితే చేయండి. ఇక వెయిట్ చేయండి. సో గైస్ మ్యాక్సిమం అయితే మా లిమిట్ ఆర్డర్లో తీసుకుంది, నో ప్రాబ్లం. మీరు మార్కెట్ పెట్టేసి బై అయితే చేయండి. నియర్ వచ్చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ నుంచి మీరు విత్డ్రా అయితే కొట్టండి. కింద విత్డ్రా అని ఉందిగా, నియర్ పైన క్లిక్ చేసేసి మీరు నెట్వర్క్ కొంచెం కాన్గెస్టెడ్ అంటే ఇక్కడ మనకి మెనీ ట్రాన్సాక్షన్ అయితే ఉన్నాయి, మీరైతే చేసేదని చెప్తున్నారు, నో ప్రాబ్లం. ఇక మ్యాక్సిమం పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి, ప్రజెంట్ మనకాడ 9.68 అయితే ఉంది. మనకాడ నియర్ ఆల్రెడీ $1.37 అయితే ఉంది. దాని వాల్యూస్ 1.1. ఓకేనా, అంటే టోటల్ $9.61 అయితే ఉంది. సో ఇక్కడ మీరు ఈ పైన అడ్రస్ ఉందో కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఈ అడ్రస్ అనేది ఇక్కడ ఇచ్చేయండి. ఓకేనా, ఇచ్చేసిన తర్వాత అడ్రస్ ఇంత ఉంటుంది, దీంట్లో ఏం డిఫికల్ట్ అయితే ఏమి ఉండదు. తర్వాత మీరు విత్డ్రా అయితే కొట్టండి. సో గైస్ ఇక్కడ సెట్టింగ్లో కింద అమౌంట్ రిసీవ్ ఉంది, సెట్టింగ్లో వెళ్ళేసి ఇక్కడ డిడక్ట్ టు ఫీ ఫ్రమ్ విత్డ్రా అమౌంట్ అని దీనిపై క్లిక్ చేస్తే మీకు విత్డ్రా ఆప్షన్ అయితే వస్తుంది. ఇక ఫీ అయితే $5 ఉంది, మనకు వచ్చేసి $134 అలా అయితే రిసీవ్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు విత్డ్రా అయితే కొట్టండి. విత్డ్రా కొట్టేసి మీరు కన్ఫర్మ్ అయితే కొట్టండి. అడ్రస్ అయితే అదే ఉంటుంది కాబట్టి గెట్ కోడ్ పైన క్లిక్ చేసి మీరు గూగుల్ అథెంటికేషన్ అయితే ఇచ్చేయండి. ఓకేనా, సో గైస్ ఇక్కడ విత్డ్రా అవుతాం. విత్డ్రా వ్యూ హిస్టరీలో వెళ్ళండి. ఇక్కడ చూద్దాం ఎన్సేపులో వస్తుంది, నాకు కూడా ఐడియా లేదు. ప్రజెంట్ అయితే మీరు ఇక్కడ చూడండి, టెలిగ్రామ్లో ఆల్రెడీ నా అక్కడ $1.37 అవుతుంది. ఓకేనా, 1.37 నియర్ అవుతుంది. తర్వాత మీరు వచ్చిన తర్వాత 0.23 అంటే ఎగ్జాక్ట్ ఇక్కడ 1.48 సంథింగ్ 58 సంథింగ్ అయితే వస్తుంది. తర్వాత చూడండి, మీరు ఈ అబ్జర్వేషన్ అయితే చూడండి. సో అలాగే ఇక్కడ వాల్యూ కూడా పెరుగుతుంది. మనం ఇదంతా మీరు కన్ఫర్మ్ అయిన తర్వాత వెయిట్ చేయండి. ఇక్కడ కొంచెం చాలామంది ప్రాసెస్ చేస్తారని చెప్తున్నారు, సో వెయిట్ చేయండి, వచ్చిందా చెప్తాను. సో గైస్ ఇక్కడ బైబిట్లో అయితే సెండ్ అయితే అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకుంటే నియర్ వాటిలో కూడా మీకు $10 అయితే ఉండే చూడండి, 11.13 అయితే వచ్చేసింది. ఇక్కడ 1.37 నుండి 1.61 అయితే వచ్చింది. సో మీరైతే ఏం చేయాలి చెప్తాను. ఇప్పుడు స్టోరేజ్లో వెళ్ళండి. ఇక్కడ డి యాప్స్లో వెళ్ళిన తర్వాత ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎక్స్ప్లోర్లో కొట్టండి. ఇక చెప్పానుగా, మీరు రిఫర్ బట్టి మీరు వితౌట్ అది బై ఆప్షన్ అయితే చెప్తున్నారు. సో చూద్దాం. బై ఉమెన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నా అక్కడ 1.37 ఉంది కాబట్టి నేను 1 ఇయర్ అంటే నియర్ ఈక్వల్ టు మనం ఉన్న నియర్నే మనం ఉమెన్ టోకన్లో అయితే కన్వర్ట్ అయితే చేస్తున్నాం. ఇక్కడ ఏం ప్రాసెస్ అయితే ఏం లేదు, బట్ నియర్ ఒకటి తెచ్చుకోవడం కొంచెం ప్రాసెస్ అంతే, మిగతా అంతా ఏం లేదు. 1 ఇయర్ వచ్చేసి మనం 3.27 ఉమెన్ అయితే వస్తుంది. ఓకేనా, U1 టోకెన్ అయితే వస్తుంది. ఓకేనా, సో గైస్ నేనైతే 1 ఇయర్దే కొనుక్కుంటాను. ఇక్కడ 0.39 అయితే మినిమం ట్రాన్సాక్షన్ ఉండాలి కాబట్టి పెట్టేస్తున్నాను. సో మీరైతే మ్యాక్సిమం అయితే 1 ఇయర్ అయితే మీరు తీసుకురండి. 1 ఇయర్ తెచ్చుకున్న తర్వాత 1 ఇయరే బై అయితే చేయండి. ఎంత వస్తే అంత. ఇక్కడ ఒకవేళ మాకు అమౌంట్ ఉంది బ్రదర్ అంటే బై చేయండి. ఎందుకంటే ఇక్కడ ప్రీసేల్ అయిపోయిన తర్వాత అమౌంట్ ఎంత వస్తుందో నాకైతే క్లారిటీ లేదు. బట్ ఎందుకంటే ఆడ యాక్చువల్ ప్రైస్ వాళ్ళు ఎంత రిలీజ్ చేసా కూడా తెలియదు. బట్ మీరైతే మీ ఓన్ రిస్క్తో అయితే బై అయితే చేయాలి. నేను కూడా ఓన్ రిస్క్తో చేస్తున్నాను. బట్ ఏంటంటే ఈ ఆఫర్ వచ్చింది కాబట్టి యూటిలైజ్ అయితే చేసుకోవాలి. మనం 1 ఇయర్ అయితే చేస్తున్నా. ప్రివ్యూ అయితే కొట్టేద్దాం. రివ్యూ కొట్టేసిన తర్వాత స్వాప్ అయితే చేయాలి. 1 ఇయర్కి 3.27 UN టోకెన్ అయితే వస్తుంది. గ్యాస్ ఫీ కూడా అందులోనే కట్ అవుతుంది. సో స్వాప్ అయితే చేయండి. ఇక 100% అయ్యేదాకా వెయిట్ అయితే చేయండి. ట్రాన్స్ఫర్ హార్ట్ టు యువర్ ఫ్రెండ్స్ బై టెలిగ్రామ్ యూజర్ అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏం చేయండి, మనకి ఇక్కడ
ఈ తీసుకున్న కాయిన్స్ ఎక్కడ షో అవుతా కూడా నేను చూపిస్తాను మీకు. ఈ 100% అయ్యేదాకా వెయిట్ అయితే చేయాలి. సో గైస్ ఇక్కడ అయిపోయింది అనుకుంటాను. ఒకసారి బ్యాక్ అయితే వస్తాను. బ్యాక్ వచ్చేసి చూద్దాం. మ్యాక్సిమం అది మధ్యలో స్టక్ అయితే అయింది అనుకుంటున్నాను ఇక్కడ మీకు. సో మొత్తం బ్యాక్ వచ్చేసి మనకైతే చూడండి ఇక్కడ ఫీ అయితే ఏంకైతే కట్ అయితే కాలేదు. సో ఇక్కడ ఏం చేయండి, మళ్ళీ అయితే మీరు వెళ్ళేసి మన ప్రాసెస్ అయితే చేయాలి. వెయిట్ చేయండి. సో గైస్ 1 year వచ్చేసి ఇక్కడ 3.13 హ్యూమన్ అయితే వస్తుంది. ఈ కాయిన్ అయితే వస్తుంది. ఇక్కడ రివ్యూ కొట్టి స్వాప్ అయితే కొట్టండి. చూద్దాం ఇప్పుడు. బ్యాక్ అయితే వెళ్ళకండి. ఇక్కడ 100% దాకా వెయిట్ అయితే చేయండి. ఇక్కడ చూడండి గైస్ ట్రాన్సాక్షన్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. చూద్దాం. సో గైస్ స్వాప్ అయితే సక్సెస్ఫుల్ అయింది. ఈ విధంగా వస్తే మీకు స్వాప్ అయినట్టే. డన్ పైన క్లిక్ చేయండి. 1 or 2 టైం అయితే చేస్తే కానీ మనకైతే చూపించదు. బట్ బ్యాక్ అయితే వచ్చేయండి. మీకు ఎక్కడ షో అవుతుందని చెప్తాను. బ్యాక్ అయితే వచ్చేయండి. ఇంకోసారి బ్యాక్ వచ్చేస్తే మీకు మొత్తం బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ మీరు హార్ట్ టోకన్ అండ్ ఉమెన్ విన్ అంటే విన్ టోకెన్ అయితే మనకైతే వచ్చేస్తుంది. ఇక్కడ దీని యూజ్ ఏంటంటే బ్రదర్ అంటే చూడండి 7 దీని ప్రైస్ కూడా మనకి ఎగ్జాక్ట్ చెప్తున్నారు $2.22 ఉందని చెప్తున్నారు. బట్ ఇది అంతా ఉందో లేదో మనకైతే ఐడియా లేదు. టోటల్ వచ్చేసి ఇక్కడ $7.51 అయితే ఉందని చెప్తున్నారు ఇక్కడ దీని ప్రైస్. సో చూడాలి ఏమవుతుంది. ఇక్కడ నుంచి మనం తర్వాత మనం ఇక్కడ సెండ్ కూడా చేసుకోవచ్చు. బట్ ఇది ఎక్కడ లిస్ట్ అవుతుందో ఏం చేస్తుందో అన్ని ప్రాసెస్ తెలుసుకుందాం. ప్రజెంట్ నియర్ వచ్చేసి అక్కడ $3.5 ఉంది. బట్ నియర్ కూడా పెట్టుకోండి. ఇప్పుడు క్లైమింగ్ కూడా మనకి మీరు 10 క్లైమ్ అయితే ఫ్రీ ఇస్తా. 1000 నుంచి మీరు మనీ అయితే పే అయితే చేయాలి. ఓకేనా, ఈ విధంగా చూసుకోండి. అలాగే మీరు ఫ్రెండ్స్ అన్న రిఫర్ చేయాలంటే ఇక్కడ ఫ్రెండ్స్లో వెళ్ళేసి మీరు మీ రిఫర్ లింక్ అయితే ఇక్కడ నుంచి చేసుకోండి. చాలామంది అయితే ఇక్కడ చేయట్లేదు మైనింగ్. సో ఇక్కడ వీళ్ళందరూ అయితే చేసుకోండి. ఓకేనా గైస్, బ్యాక్ అయితే వచ్చేస్తాను. అయితే ఇప్పుడు నుంచి డైలీ మైనింగ్ చేయండి. ఇది కూడా పార్టిసిపేట్ చేయండి. every 2 hours వచ్చేసి క్లైమ్ చేసుకోండి. ప్రజెంట్ అయితే ఇదైతే వస్తుంది మీకు. ఇక్కడ మళ్ళీ మరి ఇప్పుడు ఈ హాట్పాట్లో ప్రీసేల్ చేసాం. యూజ్ అయిందండి. ఇక్కడ చూడండి బెండాగ్ ఎయిర్ డ్రాప్ అయితే మనకైతే ఇస్తారు. విన్ టోకెన్ ట్రేడ్ చేసిన వాళ్ళకి బెండాగ్ ఎయిర్ డ్రాప్ అంటే ఇది ఓన్లీ మనకే ఉంటుంది, అంటే ఈ ప్రాసెస్ చేసిన వాళ్ళకి. సో మీరు ట్రై చేయండి అందరూ. దీని వల్ల యూజ్ అయితే ఉంటుంది. అలాగే ఈ వచ్చిన కాయిన్ కూడా మనకి ఏంటంటే ప్రాఫిట్ విత్డ్రా చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ కూడా చూడాలి. తర్వాత యూఎస్డిటీలో ట్రేడ్ చేసేసి తర్వాత విత్డ్రా ఏమైనా చేసుకోవడానికి ఛాయిస్ అయితే ఉంటుంది. సో చేసుకోండి ఈ ప్రాసెస్ అయితే. ఇప్పుడైతే ఇంతే గైస్. ఏమైనా డౌట్ ఉంటే యూట్యూబ్ కామెంట్లో కామెంట్ చేయాలి. అలాగే ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో ఫాలో అప్ అవ్వండి. అలాగే బైబిట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అక్కడ నుంచి కేవైసీ కూడా వీడియో ఇచ్చేస్తాను, చూసి చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక 100 లైక్ టార్గెట్ ఇస్తాం. కంప్లీట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఆల్.